అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈ పేరు వినగానే చాలామందికి పెద్ద పెద్ద పుస్తకాలు, అంతులేని సిలబస్, లక్షల మంది పోటీ ఇవన్నీ గుర్తొచ్చి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్, ఒక పక్కా వ్యూహాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. మీ ప్రిపరేషన్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుందాం. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ ఇదే: ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్. డోంట్ వరీ, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు మీకొక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. మనం జీరో నుండి స్టార్ట్ చేసినా సరే సక్సెస్ వైపు ఎలా అడుగులు వేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మన జర్నీలో ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ఫస్ట్, మన లక్ష్యమేంటో అర్థం చేసుకోవడం నుంచి స్టార్ట్ చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. ఆ తర్వాత సరైన పుస్తకాలతో మన ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి, ఎఫెక్టివ్గా చదివే పద్ధతులేంటి, ఏ సబ్జెక్ట్లో ఏవి ముఖ్యం, చివరిగా ప్రాక్టీస్ మరియు రివిజన్తో విజయాన్నెలా అందుకోవాలో, ఇలా ప్రతిదీ వివరంగా మాట్లాడుకుందాం. రైట్, మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్లోకి ఎంటర్ అయిపోయాం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన గోల్ ఏంటి అనే క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం కదా. అలాగే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మన లక్ష్యమేంటి, ప్రస్తుతం మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనే స్పష్టత తెచ్చుకోవటం ఫస్ట్ స్టెప్. చాలామంది, ముఖ్యంగా ప్రిపరేషన్ కొత్తగా మొదలుపెట్టేవాళ్లు, అయ్యో నాకేమీ తెలియదే అని ఫీల్ అవుతుంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ టాప్ ర్యాంక్ సాధించిన వాళ్లు కూడా ఒకప్పుడు జీరో నుంచే తమ జర్నీని మొదలుపెట్టారు. కాబట్టి ఆ ఫీలింగ్ అస్సలు వద్దు, ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ముందుగా బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఇక వయసు విషయానికొస్తే ఓపెన్ కేటగిరీకి 42 ఏళ్ల వరకు, రిజర్వేషన్ కేటగిరీలకు మరో 5 ఏళ్లు అదనంగా సడలింపుంది. సో చాలామందికి ఇవి పెద్ద అడ్డంకులేమీ కావు. ఒక్కసారి మీ లక్ష్యం ఎంత గొప్పదో చూడండి. డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రా, మున్సిపల్ కమిషనర్, ఇవన్నీ సమాజంలో ఎంతో గౌరవాన్ని, మార్పు తీసుకువచ్చే శక్తినిచ్చే పోస్టులు. ప్రిపరేషన్లో ఎప్పుడైనా డల్లనిపించినప్పుడు ఈ పోస్టులను, వాటి ద్వారా మనం ప్రజలకు చేయగల సేవను గుర్తుచేసుకోండి. అదే మీకు అసలైన మోటివేషన్. సరే, మన గోల్ ఏంటో క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆ గోల్ను రీచ్ అవ్వాలంటే మనం దాటాల్సిన దారి, అంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మన ప్రత్యర్థి ఎవరో తెలియకుండా యుద్ధానికి వెళ్లలేం కదా. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టడం కరెక్ట్ కాదు. మన స్ట్రాటజీకి ఇదే పునాది. ఈ పరీక్షలో బేసిక్గా 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్. ప్రిలిమ్స్ అనేది కేవలం ఒక ఫిల్టరింగ్ టెస్ట్, అంటే లక్షల మందిలోంచి సీరియస్ అభ్యర్థులను వేరు చేయడానికి మాత్రమే. మీ ఫైనల్ ర్యాంక్ను, మీ జాబ్ను డిసైడ్ చేసేది మాత్రం మెయిన్స్ పరీక్షే. ఈ టేబుల్ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్రిలిమ్స్లో హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్నీ కలిపి 150 మార్కులకు ఒకే పేపర్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్. ఇక అసలైన కథ మెయిన్స్లో ఉంది. ఇక్కడ 2 పేపర్లు, ఒక్కో పేపర్ 150 మార్కులు. పేపర్ 1లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ. పేపర్ 2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మీ ఫైనల్ ర్యాంక్ను డిసైడ్ చేసేవి ఈ 300 మార్కులే. అందుకే మీ ప్రిపరేషన్ మొదటి రోజు నుంచే మెయిన్స్ను దృష్టిలో పెట్టుకుని సాగాలి. లాస్ట్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు కేవలం 905. కానీ అప్లై చేసిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది కదా కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో. అందుకే అందరిలా కాకుండా మనకంటూ ఒక పక్కా స్ట్రాటజీ ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది. ఇప్పుడు అస్సలైన ప్రిపరేషన్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాం. ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో, మన ప్రిపరేషన్కి కూడా 4 పిల్లర్స్ అంతే ముఖ్యం. ఈ 4 స్తంభాలు బలంగా ఉంటే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పిల్లర్ సిలబస్. ఇదే మన బైబిల్. ఏం చదవాలో, ఏం వదిలేయాలో ఇదే చెప్తుంది. సెకండ్ పిల్లర్ పాత ప్రశ్నపత్రాలు. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారో ఇవి మనకు క్లియర్గా చూపిస్తాయి. థర్డ్ పిల్లర్ కట్ ఆఫ్ మార్కులు. మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలో ఒక అంచనా ఇస్తాయి. ఇక ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ స్టాండర్డ్ బుక్స్. మన యుద్ధంలో ఆయుధాలు ఇవే. ఈ 4ని కరెక్ట్గా ఫాలో అయితే సగం విజయం మన చేతిలో ఉన్నట్టే. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం. దయచేసి శ్రద్ధగా వినండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మార్కెట్లో కనిపించిన ప్రతి పుస్తకం కొనియడం, రకరకాల మెటీరియల్స్ పోగేసుకోవడం. ఇది ఒక ట్రాప్.
దానివల్ల దేన్నీ సరిగ్గా చదవలేరు, రివిజన్ చేయలేరు. ఒక సబ్జెక్ట్కి ఒక మంచి స్టాండర్డ్ బుక్ ఎంచుకోండి. దాన్ని 10 సార్లు రివిజన్ చేయండి. అప్పుడే ఆ సబ్జెక్ట్పై మీకు గ్రిప్ వస్తుంది. ఓకే, మంచి పుస్తకాలు ఎంచుకున్నాం, అంతా బాగుంది. కానీ వాటిని ఎలా చదవాలి? కేవలం గంటల కొద్దీ పుస్తకం ముందు కూర్చోవడం కాదు ముఖ్యం. చదివింది గుర్తుండాలి, అర్థం కావాలి. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. దీనికోసం ఒక సింపుల్ 3 స్టెప్ టెక్నిక్ ఉంది. ఫస్ట్ టైం చదివేటప్పుడు దాన్ని ఒక నవలలాగా చదవండి. అసలా చాప్టర్లో ఏముందో ఓవరాల్గా అర్థం చేసుకోండి. రెండోసారి చదివేటప్పుడు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని హైలైట్ చేయండి. ఇక మూడోసారి ఆ హైలైట్ చేసిన పాయింట్స్తో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్ రివిజన్కి ఈ నోట్స్ అద్భుతంగా పనిచేస్తుంది. సిలబస్లో ఉన్న ప్రతీదీ చదవడం అనేది హార్డ్ వర్క్. కానీ ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయాలో తెలుసుకుని చదవడం స్మార్ట్ వర్క్. పాత ప్రశ్నపత్రాలను ఎనలైజ్ చేస్తే ఏ సబ్జెక్ట్లో వేటిపై ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలో మనకే అర్థమవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇండియన్ హిస్టరీ. హిస్టరీ అంటేనే ఫ్యాక్ట్స్, డేట్స్, పేర్లు, యుద్ధాలు. గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి. మరి వీటన్నిటినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకటే మార్గం, రోజూ రివిజన్. ప్రతిరోజూ కేవలం ఒక 15-20 నిమిషాలు హిస్టరీ రివిజన్ కోసం కేటాయించడం అలవాటు చేసుకోండి. ప్రాచీన చరిత్రలో ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సైట్స్, మౌర్యులు మరియు గుప్తుల అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయాలి. మధ్యయుగంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు, భక్తి, సూఫీ ఉద్యమాల నుండి ప్రశ్నలొస్తాయి. ఇక మోడర్న్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ముఖ్యంగా సంఘటనలను ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. జాగ్రఫీని ఎప్పుడూ టెక్స్టులాగా చదవకూడదు, దాన్ని చూడాలి. ఎలా అంటారా? మ్యాప్ల సహాయంతో. అప్పుడే అది మైండ్లో ప్రింట్ అయిపోతుంది. మీ దగ్గర ఒక అట్లాస్ ఖచ్చితంగా ఉండాలి. నదులెక్కడ పుడుతున్నాయి, వాటి ఉపనదులేవి, పర్వత శ్రేణులు ఎక్కడెక్కడ విస్తరించున్నాయి, ఇవన్నీ మ్యాప్లో పాయింట్ చేస్తూ చదవాలి. అలాగే సాయిల్స్, క్రాప్స్, మినరల్స్, ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మ్యాప్ బేస్డ్గా చదవాలి. ఇక డేటా విషయానికొస్తే సెన్సస్ 2011 డేటా చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం సిలబస్ పూర్తి చేయడం, నోట్స్ రాసుకోవడం గురించి మాట్లాడాం. అదంతా ఒక ఎత్తు. కాని మనం సంపాదించిన జ్ఞానాన్ని ఎగ్జామ్లో మార్కులుగా మార్చడం మరో ఎత్తు. విజేతలను, మిగిలిన వారిని వేరుచేసేదే ఈ చివరి దశే. ఈ మాటను మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మాక్ టెస్టులు అనేవి ఆప్షనల్ కాదు, అవి కంపల్సరీ. ఎందుకంటే కేవలం చదివితే నాలెడ్జ్ వస్తుంది, కానీ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, నెగటివ్ మార్కులను ఎలా తప్పించుకోవాలి, ఏ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి, వేటిని వదిలేయాలి లాంటి ఎగ్జామ్ స్కిల్స్ కేవలం మాక్ టెస్టులు రాస్తేనే వస్తాయి. ఇదే మీ సక్సెస్కు కీ. సరే, ఇక్కడ కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారికి, ఆల్రెడీ అనుభవం ఉన్నవారికి వేర్వేరు సలహాలున్నాయి. ఫ్రెషర్స్ ముందుగా సిలబస్ను ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. అవసరమైతే గైడెన్స్ తీసుకోవాలి. ఇక సీనియర్స్ అంటే కొన్నిసార్లు ప్రయత్నించి విఫలమైన వాళ్ళు, అవే తప్పులు రిపీట్ చెయ్యొద్దు. అవే పుస్తకాలను మళ్లీ మళ్లీ చదవడం ఆపి మీ వీక్ ఏరియాలు ఏంటో టెస్టుల ద్వారా గుర్తించి వాటిని సరిచేసుకోవాలి. మీ స్ట్రాటజీని మార్చుకోవాలి. ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ వ్యూహాలతో, ఈ కొత్త పద్ధతులతో మీ ప్రిపరేషన్ను మళ్లీ కొత్తగా మొదలుపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పాత పద్ధతులను, పాత తప్పులను పక్కన పెట్టి ఒక పక్కా ప్రణాళికతో విజయం వైపు అడుగువేయడానికి ఇదే సరైన సమయం. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో చాలామందికి ఎదురయ్యే అతి పెద్ద సవాలేంటో తెలుసా? ఏ పుస్తకాలు చదవాలి? మార్కెట్లో చూస్తే వందల కొద్ది పుస్తకాలు. సో ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టి ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్లడానికి సరైన దారి చూపించడమే ఈరోజు మన ఉద్దేశం. కదా, మార్కెట్లో ఇన్ని పుస్తకాలు, ఆన్లైన్లో అన్ని సలహాలు చూస్తే ఏది చదవాలో, ఏది వదిలేయాలో తెలియని ఒక రకమైన గందరగోళం రావడం చాలా సహజం. డోంట్ వరీ, ఈరోజు మనం ఈ అయోమయాన్ని పక్కన పెట్టి విజయానికి బలమైన పునాది వేసే పుస్తకాలేంటో స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ఈ 5 దశల్లో ఉంటుంది. ఫస్ట్, అసలు స్టడీ మెటీరియల్ని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ బేసిక్స్తో పునాది వేయడం, ఏపీకి సంబంధించిన టాపిక్స్పై పట్టు సాధించడం, తర్వాత అడ్వాన్స్డ్ పుస్తకాలతో నాలెడ్జ్ పెంచుకోవడం, ఇక చివరగా ప్రాక్టీస్ మరియు కరెంట్ అఫైర్స్తో మన ప్రిపరేషన్కి ఫైనల్ టచ్ ఇద్దాం. సరే,
ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. పుస్తకాలను ఏదో గుడ్డిగా ఎంచుకోవడం అంటే పునాది లేకుండా ఇల్లు కట్టడం లాంటిది. అందుకే మనం ఒక పద్ధతి ప్రకారం మన నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఫాలో అయ్యేది స్టడీ పిరమిడ్ స్ట్రాటజీ. ఇది మన ప్రిపరేషన్కి ఒక సాలిడ్, క్లియర్ స్ట్రక్చర్ ఇస్తుందన్నమాట. మన ప్రిపరేషన్ ప్రయాణానికి ఈ 4 దశల పిరమిడ్ ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ లాంటిది. బేస్ నుంచి టాప్ వరకు, అంటే ఎన్సీఆర్టీలతో బేసిక్స్ మొదలుపెట్టి, తెలుగు అకాడమీ పుస్తకాలతో స్టేట్ టాపిక్స్ కవర్ చేసి, రిఫరెన్స్ బుక్స్తో డెప్త్కి వెళ్ళి, ఫైనల్గా ప్రాక్టీస్తో మన స్కిల్స్కి పదులు పెట్టడం. ప్రతి అడుగు ఈ వ్యూహంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మన పిరమిడ్కి పునాది వేద్దాం. అదే ఎన్సీఈఆర్టీ పుస్తకాలు. మీరు ఇంగ్లీష్ మీడియమైనా, తెలుగు మీడియమైనా, ఇది మాత్రం నాన్ నెగోషియబుల్ ఫస్ట్ స్టెప్. ఏ పెద్ద బిల్డింగ్కైనా ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, మన ప్రిపరేషన్కి ఈ పుస్తకాలు అంతకంటే ముఖ్యం. ఈ ఫౌండేషన్ కోసం మనం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న కొన్ని ముఖ్యమైన ఎన్సీఆర్టీ పుస్తకాలపై ఫోకస్ చేయాలి. అవేంటంటే హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఇంకా ఎకానమీ. ఈ పుస్తకాల స్పెషాలిటీ ఏంటంటే ఎంత కష్టమైన కాన్సెప్ట్నైనా చాలా సింపుల్ లాంగ్వేజ్లో వివరిస్తాయి. సబ్జెక్ట్పై తిరుగులేని బేస్ ఇస్తాయి. గ్రూప్స్ మాస్టర్ లాంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పే మాట ఇదే. బేస్ లేకుండా డైరెక్ట్గా రెఫరెన్స్ పుస్తకాలకు వెళితే అంతా గందరగోళంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ ఈ టెక్స్ట్ బుక్స్కే ఇవ్వాలి. ఇది మనకు ఒక బలమైన కాన్సెప్చువల్ బేస్ ఇస్తుంది. ఓకే, మన పిరమిడ్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టడం. దీనికోసం మనం అఫీషియల్ సోర్సెస్నే నమ్ముకోవాలి. అది చాలా ముఖ్యం. ఏపీ హిస్టరీ, కల్చర్, ఎకానమీ ఇలా రాష్ట్రానికి సంబంధించిన టాపిక్స్ కోసం తెలుగు అకాడమీ పుస్తకాలకు మించిన ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ కాబట్టి సిలబస్కి పక్కాగా సింక్ అవుతాయి. ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రైట్, ఇప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. స్టేట్ టాపిక్స్ పైన మంచి గ్రిప్ వచ్చింది. ఇక నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే టైం వచ్చింది. అదే స్టాండర్డ్ రెఫరెన్స్ పుస్తకాలతో మన ప్రిపరేషన్కి మరింత డెప్త్ యాడ్ చేయడం. అన్ని రిఫరెన్స్ పుస్తకాల్లోనూ ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ కోసం మాత్రం ఒకే ఒక పుస్తకం ఉంది. టాపర్స్ అయినా, ఎక్స్పర్ట్స్ అయినా అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు. దానింపార్టెన్స్ అలాంటిది. ఆ పుస్తకం ఏదో కాదు, అదే ఎం లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ. ఈ పుస్తకాన్ని చాలామంది పాలిటీకి బైబిల్ అంటారు. నిజమే, మన రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ని, ప్రతి అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్గా, వివరంగా వివరిస్తోంది. ఇది చదవకుండా పాలిటీ ప్రిపరేషన్ అసంపూర్ణమనే చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు లక్ష్మీకాంత్ ఎలాగో, తెలుగు మీడియం వారికి డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి గారి పుస్తకం కూడా అంతే స్టాండర్డ్. 2 పుస్తకాలు ఆయా మీడియంస్లో సిలబస్ను కంప్లీట్గా కవర్ చేస్తాయి. సో మీ మీడియం బట్టి సరైన పుస్తకాన్ని ఎంచుకోవాలి. ఇక ఎకనామీ విషయానికొస్తే ఇండియన్ ఎకనామీ కోసం రమేష్ సింగ్ ఇంగ్లీష్ మీడియం లేదా చిరంజీవి గారి పుస్తకం తెలుగు మీడియం బెస్ట్ ఆప్షన్స్. అయితే ఏపీ ఎకనామీ కోసం మాత్రం అఫీషియల్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని మించిన సోర్స్ ఇంకొకటి లేదు. దీన్ని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఇక హిస్టరీకి వస్తే ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్ బుక్ అవసరం. మోడర్న్ ఇండియాకు స్పెక్ట్రమ్ లేదా బిపిన్ చంద్ర, ఏన్షియంట్ ఇండియాకు ఆర్ఎస్ శర్మ, మిడీవల్ ఇండియాకు సతీష్ చంద్ర పుస్తకాలు చాలా బావుంటాయి. ఇక ఏపీ హిస్టరీ కోసం పిఆర్ రావు లేదా సైడ్ గారి పుస్తకాలను ఫాలో అవ్వచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే తక్కువ పుస్తకాలు చదివి ఎక్కువసార్లు రివైజ్ చేయడం ముఖ్యం. రైట్, ఇప్పుడు మనం పిరమిడ్లో ఫైనల్ స్టేజ్కి, అంటే అత్యంత కీలకమైన దశకు వచ్చేశాం. ఇక్కడే మనం చదివిన నాలెడ్జ్ని మార్కులుగా మార్చుకుంటాం. అదే ప్రాక్టీస్ చేయడం, కరెంట్ అఫైర్స్తో అప్డేట్గా ఉండటం. చూడండి, మనం ఎన్ని పుస్తకాలు చదివామన్నది ఒక లెక్క అయితే, ఆ నాలెడ్జ్ని ఎగ్జామ్లో ఎంత బాగా అప్లై చేశామన్నది మరో లెక్క. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం, రెగ్యులర్గా ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయడం, ఇక కరెంట్ అఫైర్స్తో అప్డేటెడ్గా ఉండటం, ఈ 3 లేకుండా విజయం అసాధ్యం. వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాక్టీస్ కోసం విజేత కాంపిటీషన్స్ లాంటి పబ్లికేషన్స్ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. వీటి వల్ల ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది, పాత పేపర్స్ అనలైజ్ చేసుకోవచ్చు, అలాగే మోడల్ పేపర్స్తో టైం మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ది హిందూ లేదా ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తెలుగు మీడియం వాళ్ళు ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్స్ రోజూ ఫాలో అవ్వాలి. వీటితో పాటు
మంత్లీ మ్యాగజైన్స్తో రివిజన్ చేస్తే ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. సో చూశారుగా, పుస్తకాల గందరగోళం నుంచి ఒక స్పష్టమైన ప్లాన్కు ఎలా వచ్చామో ఈ స్టడీ పిరమిడ్ మనకు చూపిస్తుంది. ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి స్టేజ్లో ఏ పుస్తకాలు చదవాలో ఇప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది. మనమిప్పుడు కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకైతే వచ్చాం, కానీ అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలవ్వాలి. మరి ఈ ప్రిపరేషన్ పిరమిడ్కి పునాది వేయడానికి మీరు మొదట చేతిలోకి తీసుకోబోయే పుస్తకం ఏది? మీ విజయ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. Subscribe my channel, The Learning.